ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనములో ఈ దినము నుండి ద్వితీయోపదేశ కాండములో వ్రాయబడిన విషయాలు మనము చదువుకొని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ద్వితీయోపదేశము అంటే రెండవ ధర్మశాస్త్రము అనేటువంటి అర్థం మనకు కనబడుచు ఉన్నది. అయితే మొదట ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని తిరిగి మరొకసారి జ్ఞాపకం చేయడమా అంటే ఆ అర్థం మాత్రం సరిపోదు. ఎందుకంటే ఈ గ్రంథములో కనిపించేటువంటి కొన్ని విధులు కట్టడలు ఇంతకుముందు ఉన్నటువంటి గ్రంథాల్లో కనిపించవు. అంటే మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా దేవుని నిబంధనను వారితో మరలా స్థిరపరచడమే ఈ ద్వితీయోపదేశం యొక్క ఉద్దేశము అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. అంటే మారిన పరిస్థితులు అంటే అంతకుముందైతే ఐగుప్తు దేశములో బానిసత్వముల నుండి బయటకు వచ్చినటువంటి తరం మనుషులకు హోరేబు వద్ద ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి తరం ఎవరంటే ఈ అరణ్యములో జన్మించినటువంటి వారు ఎన్నడూ కూడా ఎవరికి బానిసలుగా లేరు. నిక్షేపంగా తమ ఎదుట వ్యాపించి ఉన్నటువంటి దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వారు సన్నద్ధులై ఉన్నారు. కనుక వారికి వీరికి కావలసినటువంటి ఆ వర్తమానాన్ని మరలా రెండవసారి దేవుడు ఉపదేశించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పుస్తకాన్ని మనము రెండు విధాలుగా విభజింపవచ్చును. దీన్ని మొట్టమొదటిగా మోషే ఇచ్చినటువంటి 3 ఉపన్యాసాలుగా మనము విభజించవచ్చండి. మోషే గారు ఇచ్చినటువంటి మొదటి ఉపన్యాసము 1వ అధ్యాయము నుండి 4వ అధ్యాయము వరకు వ్రాయబడి ఉన్నాయి. మోషే గారు ఇచ్చినటువంటి 2వ ఉపన్యాసము 5వ అధ్యాయము నుండి 26వ అధ్యాయము వరకు వ్రాయబడి ఉన్నాయి. 3వ ఉపన్యాసము 27వ అధ్యాయము నుండి 30వ అధ్యాయము వరకు వ్రాయబడి ఉన్నాయి. జాగ్రత్తగా మనము గమనించినప్పుడు అంతకుముందు మోషే గారు గొర్రెలు కాసేటువంటి సమయంలో ఆ మండుచున్నటువంటి పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే పలికినటువంటి ఒక మాట, నేను సరిగా మాట్లాడలేను, నేను నత్తివాడను అని దేవునితో పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అదే మోషే ఈ ద్వితీయోపదేశ కాండములో 3 ఉపన్యాసములు అతడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పుస్తకము మోషే యొక్క కీర్తనతో, అంటే 32వ అధ్యాయం ఏదైతే ఉందో మోషే యొక్క కీర్తనతోనూ, తర్వాత మోషే యొక్క ఆశీర్వాదముతోనూ 33వ అధ్యాయం అది, ఇక మూడవదిగా మోషే యొక్క మరణముతోనూ 34వ అధ్యాయము ముగించబడుతూ ఉంది. అయితే పుస్తకాన్ని విభజించడానికి రెండో విధానాన్ని జాగ్రత్తగా మనం గమనించినప్పుడు 3 రకాలుగా దీనిని విభజించవచ్చును. మొదటిది ఏమిటంటే మన గతాన్ని చూడడం. గతాన్ని అంటే గడిచినటువంటి 40 సంవత్సరాల్లో దేవుడు వారి జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు, దేవుని యొక్క విశ్వాస్యతను వారు తలంచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇది 1వ అధ్యాయము నుండి 11వ అధ్యాయము వరకు ఆ విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక రెండవదిగా దేవుని వైపు చూడడం. దేవుడు చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆయన వైపు చూసి ఆయన మీద ఆధారపడడం. 12వ అధ్యాయము నుండి 31వ అధ్యాయము వరకు ఆ విషయాలు మనం చూడగలుగుతాం. ఇక మూడవదిగా భవిష్యత్తును చూడడం, అంటే ముందుకు చూడడము. దేవుడు భవిష్యత్తులో చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి విషయాలను ముందుగానే చూడడము. ఆ విషయాన్ని 32, 33 అధ్యాయాల్లో మనము చూడగలుగుతాం. మొదటి దాని గురించి జాగ్రత్తగా మనం గమనించినప్పుడు వెనుకకు తిరిగి చూడడము అంటే లోకం వైపు, పాపం వైపు, ఐగుప్తు వైపు అని కాదు. గతంలో దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం మనం తలంచుకొని నమ్మకముగా దేవుని సన్నిధానములో జీవించడం. ఉదాహరణకు ఇప్పుడు ప్రస్తుతం మనకు కష్టం వచ్చిందనుకోనండి, ఈ కష్టముల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడా, విడిపించడా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉన్నప్పుడు గతంలో ఎన్ని సందర్భాల్లో మనకు అలాంటి ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనతో ఉండి వాటన్నిటి నుండి విడిపించాడు కదా. ఒక్కసారి ఆ దృశ్యాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో కూడా
నా దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా గ్రహించగలుగుతాం. అంటే ఆ గతంలో చేసినటువంటి కార్యాలు మనం చూడటం వలన అది మనలను ఎక్కువగా ప్రోత్సాహపరుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట చెప్పాడు, మీరు వెనకున్నవన్నీ కూడా మరచి ముందున్న వాటి కొరకే పరిగెత్తండి అన్నాడు. నేను దాని గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, గతములో మీరు వదిలేసినటువంటి పాపములు, గతములో మీరు వదిలేసినటువంటి లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు ఏవైతే ఉన్నాయో మరలా వాటి వైపు మీరు చూడొద్దు అనేటువంటి సందర్భంలో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 3వ అధ్యాయము 13వ వచనములో ఆ విషయాలను తెలియచేయచ్చు ఉన్నాడు. అయితే నేను చెప్పేది అటువంటి వెనుక తిరిగి చూడడం అనేది కాదు. దేవుడు మన జీవితాల్లో గతంలో చేసినటువంటి కార్యాలను తలంచుకొని మనము ప్రోత్సాహపరచుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, ఆ విధముగా దేవుడు చేసినటువంటి కార్యాలను మరిచిపోయి వెనక్కు తిరిగి చూడని వారు తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగినటువంటి సంగతిని మరిచిపోయి గ్రుడ్డివారును దూరదృష్టి లేని వారును అగుదురని పేతురు గారు స్పష్టంగా ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గతంలో దేవుడు చేసినటువంటి కార్యాలు మనం తలంచుకొని ధైర్యముగా మనమందరము కూడా ముందుకు వెళ్ళాలి. ఇక రెండవదిగా ప్రతి సందర్భంలో కూడా దేవుని వైపు మనము చూడాలి. ఎందుకొరకంటే మనము ఇంకా చూడనటువంటి యేసుని మహిమ ఎంతో ఉంది. ఆ మహిమ ఏదైతే ఉందో ఆ మహిమ కొరకు మనమందరము కూడా ఆకలిగొనాలి. ఎందుకంటే ఆ స్వారూప్యంలోనికే పరిశుద్ధాత్మ దేవుడు మనలను రూపాంతరపరచాలి అనుకుంటున్నాడు గనుక అందుకొరకే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు మాత్రమే మనము చూడాలి అనే విషయాన్ని తెలియచేయచ్చు ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మనుషుల వైపు మనం చూస్తే పడిపోయేటువంటి ప్రమాదం ఉంది గనుక, లేకపోతే గర్వించేటువంటి ప్రమాదం ఉంది గనుక ఏ లోపము లేనటువంటి క్రీస్తును మాత్రమే మనమందరము కూడా చూడాలి అనే విషయాన్ని ఈ పుస్తకముల నుండి 2వ భాగముల నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక మూడవదిగా మన భవిష్యత్ కార్యముల కొరకు మనము ఎదురు చూడడం. మనము విశ్వాసముతో ముందుకు చూడబద్దులమై ఉంటూ ఉన్నాం. దేవుడు మన కొరకు అద్భుతకరమైనటువంటి వాటిని ఉంచి ఉన్నాడు. ఈ లోకములో అనేక మంది తమ భవిష్యత్తు వైపు భయముతోనూ ఆందోళనతోనూ వారు చూస్తారు, కానీ మనమైతే విశ్వాసముతో ధైర్యముతో ముందుకు చూస్తాము. ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఈ ద్వితీయోపదేశ కాండములో ఇశ్రాయేలీయులు కనానులో నివసించేటువంటి ఆ కాలము కొరకు వారు వేచి చూడాలి అని దేవుడు వారితో చెప్పమని మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ఈ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజల యొక్క సుదూర భవిష్యత్తును గురించి అతడు ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రభునందు ఆత్మీయులరా, మనం ఈ గ్రంథముల నుండి నేర్చుకోవలసినటువంటి మరొక విషయము ఏమిటి అనగా, గతములో దేవుడు ఏ విషయాలైతే తెలియజేశాడో మరలా అదే విషయాలను ఆయన మోషే గారి ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రాజుల గ్రంథాల్లో రాయబడిన విషయాలే దినవృత్తాంతాల గ్రంథాల్లో కూడా వ్రాయబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఎఫెసులకు రాసిన పత్రికలు రాయబడినటువంటి విషయాలే కొలసీలకు రాసిన పత్రికలు కూడా వ్రాయబడ్డాయి. అదే రీతిగా యేసుక్రీస్తు యొక్క బోధలు కానివ్వండి, ఆయన చేసినటువంటి కార్యాలు కానివ్వండి, వ్రాయబడినవే మరొక గ్రంథములో 4 చోట్ల వ్రాయబడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. దీని అర్థం ఏమిటనగా, ఒక ప్రసంగికుడు పదే పదే ఒక ప్రసంగాన్ని చేస్తున్నాడు అంటే, కొంతమంది అనుకుంటారు కదా, ఆల్రెడీ నేను ఈ ప్రసంగాన్ని విన్నాను కదా, ఇది నాకు అక్కర్లేదులే అనుకుంటారు మరి కొంతమంది. కానీ జాగ్రత్తగా మనం గమనించినప్పుడు, ఒకవేళ నీ జీవితంలో మార్పు లేనటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు మారు మనసు గురించి దేవుడు పదే పదే నీతో మాట్లాడుతున్నాడేమో, లేదా నువ్వు కొత్తగా జన్మించాలి అనేటువంటి ఆ వాక్య అంశము ఒక 10 సార్లు విన్నప్పటికీ ఇంకా ఒకవేళ నువ్వు మారకపోతే దేవుడు నువ్వు క్రొత్తగా జన్మించాలి అని
పదే పదే ఒకవేళ నీతో ఆయన మాట్లాడుచున్నాడేమో. కాబట్టి ద్వితీయోపదేశ కాండము ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, విన్న ప్రసంగాన్ని మరలా మనము విన్నప్పటికీ మనము సరిచేసుకోవాల్సింది ఏదో ఉన్నది. అందుకొరకే దేవుడు నాతో మరలా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఇక చివరిగా ఈ ద్వితీయోపదేశ కాండము ఈ మాటతో మొదలవుతూ ఉంది. అదేమిటనగా, హోరేబు నుండి షయీరు మన్నెపు మార్గము కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. ఈ విషయాలు 1వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని పొందినటువంటి హోరేబు నుండి వారు కనానులో ప్రవేశించవలసినటువంటి కాదేశు బర్నేయకు 11 రోజులు మాత్రమే ప్రయాణము. అయితే వారు ఆ కనానులో ప్రవేశించలేదు. ఆ 11 రోజుల ప్రయాణానికి 38 సంవత్సరాలు పట్టినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులారా, జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మనము స్కూల్లో 10 తరగతులను పూర్తి చేయడానికి 10 సంవత్సరాల్లో పూర్తి చేయవచ్చు, లేదా 20 సంవత్సరాల్లో పూర్తి చేయవచ్చు. అది చదువుకున్నటువంటి విద్యార్థి మీద ఆధారపడి ఉంటూ ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఈ 11 దినములకు 38 సంవత్సరాలకు మధ్య ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మనం చేయాలనుకున్నది చేస్తూ, లోకములో సుఖభోగాలను అనుభవిస్తూ, డబ్బును ఒకవేళ సంపాదిస్తూ దేవుని సన్నిధిని మరిచిపోయి 38 సంవత్సరాల వరకు దేవుని చిత్తానికి లోబడకుండా ఒకవేళ మనము జీవిస్తూ ఉన్నామేమో. వీళ్ళు కనానుకు వెళ్ళడానికి అక్కడి నుండి 11 రోజుల ప్రయాణమే, కానీ 38 సంవత్సరాలు వారు అరణ్యములో తమ సమయాన్ని వృధా చేసుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో నుండి మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, మన జీవితంలో కూడా దేవుడు నిన్ను వాడుకోవాలి అని, తన ఆత్మ ద్వారా అభిషేకించాలి అని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దినదినము కూడా ఆత్మీయతలో నువ్వు ముందుకు వెళ్ళాలి అని, పరమ కనానుకు దగ్గరగా నువ్వు వెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ ఆ కొన్ని రోజుల ప్రయాణాన్ని కొన్ని సంవత్సరాలు మనం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఆత్మీయతలో ఎదుగుదల లేనటువంటి స్థితిలో మనము జీవించవచ్చు ఉన్నాం. కాబట్టి పోయినటువంటి సమయము, లేకపోతే గడిచినటువంటి సంవత్సరంలో పోయిన ఆశీర్వాదాలను మరలా మనము తిరిగి పొందలేము. ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. దేవా, నా పాపములు క్షమించమంటే దేవుడు క్షమిస్తాడేమో, కానీ గడిచినటువంటి సంవత్సరం యొక్క ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా నీవు తిరిగి పొందుకోలేవు అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. కనుక దేవుడు సమయాన్ని ఇచ్చినప్పుడే దేవుని వైపు తిరిగి ప్రభు కొరకు మనము జీవించుదాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.